వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ బ్యాక్ అగైన్. పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది మామ. ట్రైలర్ గ్రాండ్గా పాట్నాలో లాంచ్ చేశారు, కానీ మన దగ్గర చేస్తుంటే బాగుండేది. ట్రైలర్లో చూస్తే పార్ట్ 1లో కన్నా పార్ట్ 2లోనే ఇంకా ఎక్కువ కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఫహద్ ఫజిల్ మెయిన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు, అది మనందరూ తెలిసిందే. పార్ట్ 1లో తన ఈగో హట్ అయింది కాబట్టి పార్ట్ 2లో తను ఏ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటాడో ట్రైలర్లో క్లియర్గా అర్థమవుతుంది. మనకి పార్ట్ 1 మొత్తం విలేజ్ అండ్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటే పార్ట్ 2లో మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నట్టు క్లియర్గా ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. ట్రైలర్లో పుష్ప రావు రమేష్తో చెప్పే డైలాగ్ వింటే శ్రీవల్లికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. పార్ట్ 1 బడ్జెట్ 200 to 250 CR ఉంటే పార్ట్ 2 బడ్జెట్ 400 to 500 CRకి పెంచేశారు మామ. అంటే మనకి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో ఇక్కడే అర్థమవుతుంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడ తగ్గట్లేదు మూవీ మీద నమ్మకంతో. పార్ట్ 1లో ఐటమ్ సాంగ్కి సమంతం తీసుకుంటే పార్ట్ 2లో ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న శ్రీలీలను తీసుకున్నారు మామ. ఈసారి ఫైట్ సీన్స్ చాలా హెవీగా ఉండబోతున్నాయి మామ. పార్ట్ 2లో ఒక్క జాతర ఫైట్కే 50 to 60 CR స్పెండ్ చేశారంటే ఆ ఫైట్ ఏ రేంజ్లో ఉండబోతుందో. మనకి ట్రైలర్లో సునీల్ అండ్ అనసూయని అంతగా ఏం చూపించలేదు, కానీ మూవీలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్ట్ 1లో పార్టీ లేదా పుష్ప అన్నోడే పార్ట్ 2లో పార్టీ ఉంది అంటున్నాడు. అంటే పుష్పకి ఈసారి మటన్ మండియే. పార్ట్ 2లో అల్లు అర్జున్ సుకుమార్ ఏం చేయబోతున్నారో తెలియాలంటే December 5 వరకు ఆగాల్సిందే.